నమస్కారం అండి. ఈ వీకెండ్‌లో అయితే భారీ సినిమాలైతే వచ్చాయి. మీడియం హీరోసే కానీ భారీ సినిమా రేంజ్‌లో రిలీజ్ చేశారు. 'కిష్కింధాపురి', 'మిరాయ్'. సో ఈ రెండిట్లతో పోల్చుకుంటే 'మిరాయ్‌కైతే మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. దూసుకెళ్తుంది. సో దీనిపైన చెప్పాలంటే ఏం చెప్తారు? 'బాహుబలి' తర్వాత, 'పుష్ప' తర్వాత మన దేశం మొత్తం మాట్లాడుకున్న సినిమా ఏదైనా ఉందంటే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు 'మిరాయ్'. దాని ముందు ఏదైనా ఉందా అంటే 'హనుమాన్'. ఓకే. 'హనుమాన్' గురించి ఎందుకు మాట్లాడుకున్నారు అంటే అరే ఇంత బడ్జెట్లో అంతెలా తీశారు అని. అంతే కదా, అవును. దాని గురించి చాలా మాట్లాడుకున్నారు. ఇప్పుడు అందరూ కూడా ఒక సినిమా బాగుంది చూస్తున్నామంటే 'మిరాయ్'. అండ్ నెక్స్ట్ ఇది ఎమోషనల్గా కనెక్ట్ అయింది, డివోషనల్గా కనెక్ట్ అయింది, యాక్షన్గా కనెక్ట్ అయింది, అన్ని విధాల్లోనూ కనెక్ట్ అయిపోయింది. అండ్ నువ్వు పక్షి ఎపిసోడ్ చూస్తే అక్కడ నిజంగా ఆ టైంలో మంచులోంచి పక్షి లేవడం, అసలు అది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇంకొకటి. మళ్ళీ కోర్స్ వేరే వేరే సినిమాల ఇంపాక్ట్ ఉంటుంది కొన్ని సినిమాల పైన, అయినప్పటికీ ఈ కథను అందరూ ఓన్ చేసుకున్నారు. లాస్ట్కి ఎప్పుడైతే శ్రీరాముడు దర్శనం ఇచ్చాడో జై శ్రీరామ్ లెవెల్లో వెళ్ళిపోయింది సినిమా, అంతే. సో దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 'మిరాయ్' నేర్పిన పాఠాలు చాలా ఉన్నాయి. నెంబర్ 1, 100 కోట్లు పెడుతున్నాము, 50 కోట్లు పెడుతున్నాము అంటే విఎఫ్ఎక్స్ కూడా అదే రేంజ్లో ఉండాలని ముంబైలకి, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళొద్దు. మన దగ్గర కూడా మంచి మంచి పని వాళ్ళు ఉన్నారు, వెతుక్కోండి. ఫ్రెషర్కి పని ఇవ్వడు, 10 ఏళ్ళు సీనియర్ కావాలంటాడు. 10 ఏళ్ళ సీనియర్ 10 లక్షలు అడిగితే ఫ్రెషర్కి నువ్వు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, పోనీలే పాపని 1 లక్ష ఇవ్వచ్చు, వాడు డిమాండ్ చేయడు. కానీ వాడికంటే వీడి దగ్గర వర్త్ ఎక్కువ ఉంటుంది. ఎవడో కూడా అవకాశం ఇస్తేనే కదా ఫ్రెషర్కి కూడా పని వస్తుంది. అందరూ తోసేస్తే ఇట్లాంటి టాలెంట్స్ని వాళ్ళు టెక్నికల్ టీంలో ఉపయోగించుకొని మంచి అవుట్పుట్ని తీసుకున్నారు. అండ్ అలాగే కార్తిక్ రాసుకున్న స్టోరీకి, ఆయన తిరిగిన తిరుగుళ్ళకి మంచి ఇదైతే దక్కింది. నెక్స్ట్ హీరోయిన్ అసలు సాధువు గెటప్లో ఆ ఫేస్ అలా ఎంత బాగా సెట్ అయింది చూడు. క్యాస్టింగ్ ఎంచుకోవడం కూడా ఒక టాలెంట్, చాలామందికి తెలియదు అది. ఎంచుకోవడం కూడా అంటే ఏదో ఈ క్యారెక్టర్కి ఎవరిని పడితే వాళ్ళని తోసేయడం కాకుండా ఎవరైతే బాగా సూట్ అవుతారో వాళ్ళని వెతికి పట్టుకోవాలి, అదొక టాలెంట్. అండ్ శ్రియ గారి నటన ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఈ సినిమా ద్వారా. ఆవిడ ఇంతకుముందు గత సినిమాలో ఒక ఎత్తు అయితే ఇదొక ఎత్తు. ఇట్లా ఏ యాంగిల్లో చూసుకున్నా 'మిరాయ్'లో అన్నీ అద్భుతాలే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా కూర్చోపెట్టింది, ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపించింది. అట్లాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి, వచ్చినప్పుడే అందరూ చూస్తున్నారు. నెక్స్ట్ థియేటర్లకి జనాలు రావట్లేదని చెప్పులతో కొట్టుకున్న డైరెక్టర్ లాస్ట్ వీక్ వరకు, కానీ ఇప్పుడు చూడు థియేటర్లకి జనాలు వస్తారు, కంటెంట్ ఉంటే నిరూపించింది మళ్ళీ ఈ సినిమా. అండ్ కంటెంట్ ఉన్నా లేకున్నా థియేటర్లని బాగా పరిచయం చేసింది జనాలకి. సండే రోజు అయితే ఒక 12:30, 1 తర్వాత నువ్వు బుక్ చేయాలంటే ఇక్కడ లేవు థియేటర్స్. అంటే ఆ రోజు మిస్ అయిన వాళ్ళంతా మండేనో ఇంకో రోజు చూడాలి ఖచ్చితంగా, అట్లా ఉంది పరిస్థితి. సో 'మిరాయ్' ఈజ్ నథింగ్ బట్ ఇది ఒక అద్భుతం. ఖచ్చితంగా 1000 వరకు ఉండదు ప్లస్ ఓకే వెళ్ళొద్ది, ఎందుకంటే భారీ రిలీజ్. నార్త్లో బ్రహ్మరథం పడుతున్నారు, అన్ని లాంగ్వేజెస్లోనూ విపరీతంగా చూస్తున్నారు. ఇంకోటి మంచు మనోజ్ గారికి క్యారెక్టర్ కూడా ఇంకా లెంత్గా లేదు అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు. నిజమే అంటారు అది? ఆ క్యారెక్టర్ ఉన్నలో ఉన్నంత బాగుంది. ఆయన డ్యూటీ ఏంటి, 9 గ్రంథాలు ఆయనకు కావాలి అంతే. సినిమా అంతా ఆయన్నే కాదు కదా, 9 గ్రంథాలు ఆయనకు కావాలి. ఇంటర్వెల్ వరకు 8 సాధించాడు, 9 కొంచెం టఫ్. దాన్ని సాధించుకోవడానికి తన ప్రయాణం సాధించుకున్నాడు. లాస్ట్ దేవుడే దిగిన తర్వాత ఇంకేముంటుంది, అట్లా క్యారెక్టర్ ఎండ్ అయింది. అండ్ ఇంతున్నా అంతున్నా 'మిరాయ్'లో హీరో వర్సెస్ విలనే కదా. తేజకి ఎంత ఇంపాక్ట్ ఉందో మంచు మనోజ్ కూడా అంత ఇంపాక్ట్ ఉంది. ఆబ్వియస్లీ మన హీరో గురించి ఎక్కువ మాట్లాడుకున్నప్పటికి కూడా మంచు మనోజ్ కూడా ఇంపాక్ట్ ఉంది. అండ్ కెరీర్లో అంత మంచి సక్సెస్ చూశాడు. అండ్ ఇలాంటి క్యారెక్టర్ ఇంకా పడతానే ఉంటాయి వరుస పెట్టి. ఓకే, ఇంకా బోల్డ్ చేస్తాడు. కంబ్యాక్ ఇచ్చిండంటారా మరి? 100%. ఓకే, 100%. పైగా సరే ఏదో అదృష్టం కొద్ది పాత్ర దొరికింది అనుకున్నా కూడా ఆ నటనలో తన పరిపక్వత ఎంత బాగా చూపించాడు, అది కూడా ఇంపార్టెంటే కదా, వాళ్ళ బ్లడ్ అలాంటిది. ఓకే, ఇప్పుడు 'మిరాయ్' పార్ట్ 2 కూడా ఉండబోతుంది అంటారు. పార్ట్ 2లో రానా విలన్గా ఉండబోతున్నారు అనేసి కూడా అంటున్నారు. నిజంగా ఉంటే ఎలా ఉంటుంది? తేజకి రానాకి మంచి బాండింగ్ ఉంది, మనకు అందరికీ తెలుసు ఎప్పటి నుంచో. రానా ఇంటర్వ్యూస్లోనూ చూసాము, ఇద్దరు కలిసి హోస్ట్ చేసిన ప్రోగ్రామ్స్ చూసాము. దే హ్యావ్ వెరీ గుడ్ బాండింగ్. ఆ బాండింగ్తో ఒక మంచి సినిమా చేయగలిగితే, అంటే తను డేట్స్ కేటాయించి ఈ అబ్బాయికి ప్లస్ అవుతుంది. ఒక ప్రభాస్తో చేసిన రానా
ఢీ కొన్న రానా మళ్ళీ తేజ సజ్జాతో చేస్తున్నాడు అంటే ఈ అబ్బాయికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. మేబీ డామినేషన్ ఏమైనా కనిపించదు బాడీ పరంగా ఏమన్నా. మరి విలన్ అంటే ఆ మాత్రం ఉండాలి కదమ్మా, ఆయన అలా చూపిస్తారు మరి. ఓకే అంతే కదా, విలన్ అంటేనే మన ప్రతి సినిమాలో అట్లా చూపిస్తాం, పెద్ద కొండ, మనం ఢీ కొట్టగలమా లేదా, మన వల్ల అవుద్దా లేదా, ఆ పర్సనాలిటీస్ అలాగే ఉండాలి. ఓకే మేబీ ఫైనల్గా ఇది ఎంత క్రాస్ చేసే ఛాన్స్ ఉందంటారు మీరై? మిరై 1000+ 100% అది. బికాజ్ ధర్మార్ ప్రొడక్షన్స్ పైన రిలీజ్ చేసింది. ఏ సినిమా అన్నా వచ్చింది, ఇప్పుడు థియేటర్స్ ఉన్నాయమ్మా, మనకు హోటల్స్ అన్ని రూమ్లు బుక్ అయితేనే హ్యాపీ, ఎప్పుడు ఫిల్ చేయడానికి ట్రై చేస్తాం అంతే కదా. ఇవేంటి ఫంక్షన్ హాల్స్ సీజన్ ఉన్నప్పుడే ఫిల్ అవుతాయి, కానీ కాదు, మన డ్యూటీ ఏంటి, ఫిల్ చెయ్యాలి. ఎప్పుడు ఏదో ఒకటి నడుస్తూ ఉంటే బాగుంటుంది, కలకల్లాడుద్ది. థియేటర్స్ కూడా ఎప్పుడో పాన్ ఇండియా సినిమాలు వస్తే తప్ప కలకల్లాడడం కాదు, ఫంక్షన్ హాల్ టైప్ నిండుగా ఉండాలి. జనాలు వస్తున్నారు అంటే వాళ్ళకి చూపించు ఎన్ని థియేటర్స్ అంటే అన్ని థియేటర్స్. ఓకే అట్లా ఖాళీగా ఉన్న థియేటర్స్ అన్ని మిరై ప్రింట్లు వేసుకుంటున్నారు హాయిగా. ఓకే థియేటర్ కట్టుకుందే జనాలు వచ్చి చూడడానికి కదా, ఊరికే దాన్ని తుడవడానికి కాదు కదా. కాబట్టి ప్రింట్లు వేసుకుంటున్నారు చాలా హ్యాపీగా. ధర్మ ప్రొడక్షన్స్ వీలైనన్ని థియేటర్స్ రిలీజ్ చేస్తుంది, రోజు రోజు ఇంకా వాస్ట్గా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. అటు గోపాలన్ మన గోకులం మలయాళంలో, తమిళ్లో ఏజియన్, ఇటు హోంబలే వాళ్ళకు ఒక మంచి సినిమా దొరికితే ఎంత హాయిగా రిలీజ్ చేసుకుంటారు, వాళ్ళు హ్యాపీగా రిలీజ్ చేస్తారు. అంటే సౌత్లో ఆల్రెడీ ప్రూవెన్, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇరు ఏ తలకాయని తట్టు మిరాయి చూసారా అని అడుగుతున్నారు, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే మరి ఇంకేంటి. ఇది కిష్కింధాపూరి కూడా ఫ్లాప్ అనేసి కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో సూపర్ హిట్ సినిమా అనేసి అంటున్నారు. ఎస్పెషల్లీ మూవీ టీమ్ అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాకు థియేటర్స్ ఇవ్వలేదు, సో అదే మైనస్ అయింది అనేసి కూడా అంటున్నారు. సో నిజంగానే సినిమా బాగుందా బాగాలేదా? 1 సెకండ్, ఏ హారర్ సినిమా అయినా సరే ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది, సరదాగా స్టార్ట్ అవుతారు, తెలియకుండా ఎందులో పాడుబడ్డ బంగ్లాకో ఎక్కడికో పోయి ఇరుక్కుంటారు, అందులో ఏదో మిమ్మల్ని భయపెట్టి చంపుతూ ఉంటుంది. అది ఏంటో తెలుసుకునే టైంకి పాపం అది దయ్యం మంచిదే, దానికి ఒక కాజ్ ఉంది, అసలు దాని ఫ్లాష్ బ్యాక్ ఏంటి అని ఒక ఫ్లాష్ బ్యాక్, అది ఎందుకు దయ్యం అవ్వాల్సి వచ్చింది, అలా అందరూ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఎండ్ చేస్తారు. ప్రతి హారర్ ఎలిమెంట్స్ అన్నీ ఇలాగే ఉంటాయి ఇంచుమించు. ఓకే కాకపోతే ఒకటే, భయపెట్టిందా లేదా. డివోషనల్ సినిమాలు వచ్చినప్పుడు దేవుళ్ళు కదులుతూ ఉంటారు, ఇట్లా చూస్తాం మనం. అలా కాకుండా ఒక రూపం రాగా నరని ఇట్లా దండం పెట్టగలగాలి, అలా మెప్పించిందా లేదా. కామెడీ సినిమాలు కథలే ఉండవు, నవ్విచ్చిందా లేదా కూర్చున్నంతసేపు, ఇవే అడుగుతారు. కిష్కింధపురిలో కూడా ఆ ఎలిమెంట్స్ ఉంటే హిట్ అవుతుంది, లేకపోతే లేదు. నేను చూడలేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, నాకు తెలియదు ఆ సినిమా గురించి. సో బట్ ఇట్స్ అ వెరీ గుడ్ సినిమా, మంచి టాకే ఉంది బయట. బెల్లంకొండ అబ్బాయి బాగా చేశాడు. అండ్ అనుపమకి ఈ మధ్యకాలంలో 2వ సినిమా వరుస పెట్టి పరదా తర్వాత ఇది గుడ్, మంచి ఇదే ఉన్నాయి. థియేటర్స్ ఇవ్వలేదు అంటే ఎక్కువ నిండుగా ఏ కుర్చీ ఖాళీ లేకుండా ఏ సినిమా అయితే నింపగలదో దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారు ఎవరైనా సరే, అంతే. తర్వాత మెల్లిగా మళ్ళీ లాంగ్ రన్లో రన్ అవ్వచ్చు. ఓకే ఈ మధ్యకాలంలో ఇంకో సినిమా కూడా రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది, లిటిల్ ఆర్ట్స్. సో ఆ సినిమా చిన్న సినిమాగా వచ్చి భారీ కలెక్షన్స్ కూడా చేస్తుంది. సో ఆ సినిమా గురించి చెప్పాలంటే ఏ సినిమా అదే చెప్తున్నా, కంటెంట్ నువ్వు వెనకాల ఎవరున్నారని కాదు, కరోనా ఇచ్చిన వరం మనకు. అది కరోనా మనకేం పరిచయం చేసిందంటే తెర మీద పలానోడు, మనుషులు తెలిసినా తెలియకపోయినా కథలకు కనెక్ట్ అవ్వండి అనే గొప్ప గుణపాఠాన్ని నేర్పింది మనకి. ఇంతకుముందు అట్లా కాదు, అదేంటిది ఇట్లా అడుగేస్తే దుమ్ములేసే హీరోలు, జబ్ అని కలజోడు పెడితే విజిల్స్ పడే వాళ్ళ కోసమే చూసేవాళ్ళు ఎప్పుడు వస్తాయి ఆ సినిమాలు అని. మిగతా అయిన సినిమాలు కాదు అసలు అవి సినిమా జోలిక్ అసలు పట్టుకుని మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అనేలాగా ఉండేవి. కరోనా ముందు అందరూ ఓటీటీకి అలవాటు పడ్డ తర్వాత తమిళం, మలయాళం, కొరియా సంబంధం లేకుండా అన్నీ చూశారు. అన్నీ చూసి ఏంటంటే కంటెంట్కి కనెక్ట్ అవ్వడం నేర్చుకున్నారు. సో కంటెంట్ పరంగా ఏ సినిమా వచ్చినా, కామెడీ అయితే కూర్చున్నంతసేపు నవ్విచ్చిందా లేదా, హారర్ కూర్చున్నంతసేపు గజగజగా వణికించిందా లేదా, దేవుడి సినిమా కూర్చున్నంతసేపు భక్తిభావం వచ్చిందా లేదా, మన మహాత నరసింహలాగా అలా ఎలిమెంట్స్ ఉంటే హ్యాపీగా చూస్తున్నారు. లేదు కమర్షియల్ సినిమానే ఉన్నలో ఉన్నంత ఆకట్టుకుందా లేదా, లైక్ పుష్ప, దేవర, ఇప్పుడు మిరై, అట్లా. సో థ్యాంక్ యూ.